సెకండ్ స్పిన్ కనీసం ఒక 9 డైమండ్స్ దగ్గర. అరే ఇంకొక్కటి ముందుకెళ్ళున్నా బాగుండేది కదా బ్రో. చలో ధనుష్ రాజా మహమ్మది లాస్ట్ అండ్ ఫైనల్. దీంట్లో వచ్చిన లక్కీ. అరే ఏంటిది, ఓహో ఓహో వేసాడు మనకి, దెబ్బ వేసాడు. దీనికి కూడా కంగ్రాచులేషన్స్ అని ఇస్తారా, భయపెట్టాడు మామ. చలో ఇప్పుడు ఈ లాస్ట్లోనే ఇస్తాడు నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఫేవరెట్ 69 వచ్చింది. సో మనం అయితే స్పిన్ అయితే చేద్దాం. ధనుష్ రాజ్ అన్న ఫేవరెట్ నెంబర్ అన్న ఫీల్ అవుతా నొక్కమంటున్నాడు. చలో అది అది వచ్చేసింది. చలో ఇప్పుడు 99. ఇప్పుడు పారాషూట్ ఆల్రెడీ ఉంది ధనుష్ రాజా దగ్గర. ఓ మై గాడ్, చివరికి ఆఖరి స్పిన్కి మాత్రమే ఇచ్చాడన్న. ఓపి బోల్తే M10 గ్రీన్ ఫ్లేమ్ డ్రాకో ధనుష్ రాజా అన్న అకౌంట్లో తీసేసాం. ఓపి బోల్తే M10. సో ఇది ఇప్పుడు క్రితం సారి నేను చెప్పాను ఇది అంత బాగాలేదన్నా అని, బట్ నేను ఇప్పుడు చెప్తున్నా వాడిన తర్వాత, ఒక 5 నెలల ముందు వచ్చింది కదా, వాడిన తర్వాత నేను చెప్తున్నా ఈ స్కిన్ చాలా బాగుంది తీసుకోండి. అప్పుడు నేను వాడకుండా చెప్పాను రివ్యూ, బట్ ఇప్పుడు వాడి చెప్తున్నా ఓకేనా. సో ఇప్పుడు మనం వెపన్స్లోకి వెళ్దాం, ఇవో దాంట్లోకి వెళ్దాం. చూడండి ధనుష్ రాజా అన్న దగ్గర పర్లేదు అన్నీ 4 లెవెలు 3 లెవెలు, మనోడు ఎక్స్ఎంఏట్ ఒకటి తీయలేదు. అండ్ కొత్తగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొకటి రాబోతుంది. మీరు కనుక ఈ వీడియోకి 1 lakh లైక్స్ చేస్తే కనుక అండ్ ఒక 10K కామెంట్స్ చేస్తే ఈ UMP బూయా డేది చూడండి ట్రైలర్ కేక పుట్టేస్తుంది. ఓ మై గాడ్, అర్రే ఏంది ఇది, ఫస్ట్ లెవెల్. ఇప్పుడు ఇది వెళ్ళి వెనకాల, ఓ ఇది సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి ఎలా మారుద్ది, 4th లెవెల్, 5th లెవెల్కి ఇది. అయ్యా పూరా అన్నీ చేస్తే అలా మారుద్ది అనమాట. సో ఈ UMP అయితే నేను 3 or 5 అకౌంట్స్లో, మన సబ్స్క్రైబర్స్ అకౌంట్లో, ఈసారి మా గిల్డ్మేట్స్ కాదు, ధనుష్ రాజా అన్న అకౌంట్లో కూడా కాదు, సబ్స్క్రైబర్స్ అకౌంట్లో తీసి పెడదాం. వాళ్ళని ఎలా చూస్ చేస్తాం అన్న అంటే కనుక ఇన్స్టాగ్రామ్ నుంచి చూస్ చేస్తాం ఓకేనా. MBJ ఆర్మీలో మీకు మెసేజ్ పెడతాం. సో గెట్ రెడీ, ఈ వీడియోని కరెక్ట్గా చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి ఓకేనా. సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఫాలో చేయాలి అండ్ ఈ వీడియోలో కామెంట్ పెట్టాలి అని. ఓకే సో ఇప్పుడైతే దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. ధనుష్ రాజా అన్న దగ్గర అప్గ్రేడెడ్ లెవెల్ 1, ఓకే లెవెల్ 2. అన్న దగ్గర ఆల్రెడీ టోకెన్లు ఉన్నాయి. సో నీట్గా అప్గ్రేడ్. మనకి సెకండ్ లెవెల్కి వెళ్ళేసరికి కిల్ అనౌన్స్మెంట్ అయితే మారిద్ది అనమాట. అండ్ మనకి అట్రిబ్యూట్స్ కూడా ఫస్ట్ దాంట్లో డబల్ రీలోడ్ స్పీడ్ మైనస్ ఉంటుంది, అదే సెకండ్ దాంట్లోకి వెళ్తే సింగిల్ రీలోడ్ స్పీడ్ మైనస్ ఉంటుంది. ఇప్పుడు థర్డ్ అన్లాక్ చేయడానికి మన దగ్గర లేవు అండ్ ఎవరు కూడా ఎక్కడి నుంచి చేయొద్దన్న. ఇక్కడ నుంచి చేశారంటే మీరు ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే. సో అందుకే మనం అయితే స్టోర్లోకి వెళ్దాం. స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ క్రేట్స్లోకి వెళ్దాం. క్రేట్స్లో మీరు జాగ్రత్త, తప్పు క్రేట్ ఓపెన్ చేసేయగలరు, ఇది ఆ క్రేట్. సో ఇక్కడ పర్చేస్ కొట్టండి అండ్ ఇక్కడ ఓవర్ 2000 పర్చేస్ చేసి మనోడి దగ్గర సరైన డిస్కౌంట్ కూపన్స్ లేవన్నమాట ఓకేనా. సో ఇప్పుడైతే మనమైతే వెళ్ళి కాస్త డిస్కౌంట్ కూపన్స్ కొనుక్కొద్దాం. ర్యాంక్ టోకెన్స్ కాదు, FF టోకెన్స్. అయ్యో బాబోయ్, మనోడి దగ్గర FF టోకెన్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 60. సో కరెక్ట్గా మనకైతే 3000 డైమండ్స్ స్పెండ్ చేస్తే 600, 2000 డైమండ్స్ స్పెండ్ చేస్తే 700. ఏది చూస్ చేసుకోవాలి, 2000కి 700 నేను చూస్ చేసుకున్నా అండ్ మనోడికి ఒకటైతే రిడీమ్ చేసుకొచ్చా. సో దట్ చాలా డైమండ్స్ అయితే సేవ్ అవుతుంది దానివల్ల. వచ్చేలో ఇప్పుడైతే మళ్ళీ మనం క్రేట్స్లోకి వెళ్దాం. క్రేట్స్లోకి వెళ్ళి ఎదురా ఇది కొని అండ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2000 కొని ఇక్కడ మనం ఆ 700 డైమండ్స్ ఇది అప్లై చేద్దాం. సో 1300కి మనకి నియర్లీ 50 క్రేట్స్ దాకా వస్తుంది. సో చలో లెట్ us ఓపెన్. పర్చేజ్ అయితే చేసాం అండ్ ఓపెన్ తడా. ఓ బాగానే వచ్చినాయి. సెకండ్ ఇది నైస్, థర్డ్ ఇది నైస్. ఓ మై గాడ్ ఓపీ. అరే 8 వస్తున్నాయి బ్రో వీడికి, 5 5 10. ఇది బాగానే వచ్చింది 9. అరే దీంట్లో కూడా 9, 5 5 10 ప్లస్ వచ్చేసినాయి బ్రో ఇక్కడ. ఓపీ బోల్తే యార్, వీడికి చాలానే లక్ ఉంది బ్రో వీడి అకౌంట్లో. మిక్సర్లో మనమైతే ఇప్పుడైతే ఇవో దాంట్లోకి మళ్ళీ వెళ్దాం. M10లోకి వెళ్ళా అండ్ నేను థర్డ్ లెవెల్ చూసా, జస్ట్ 60 అనమాట. 60 కావాలంట, అప్గ్రేడ్ అయితే కొడదాం. అండ్ థర్డ్ లెవెల్కి మీకు కాస్త ఇప్పుడు రెక్కలు బయటకు వచ్చినాయి, అది న్యూ లుక్ మాత్రమే మారింది థర్డ్ దానికి. అండ్
ఫోర్త్ దాంట్లో మీకైతే ఎవరినైనా ఎనిమిని షూట్ చేసినప్పుడు ఈ విధంగా గ్రీన్ కలర్ బ్లడ్ అయితే బయటకు వచ్చింది. అండ్ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అయింది బ్రో. సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్ నుంచి డబల్ రేట్ ఆఫ్ ఫైర్ అవ్వబోతుంది. సో మనమైతే దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. అరే నైస్ బెటా. సో ఫోర్త్కి అప్గ్రేడ్ చేసాం. అండ్ మీ దగ్గర ఎవరి దగ్గర డైమండ్స్ అంత ఎక్కువ లేవన్నా, ప్రస్తుతానికి మనీ లేవన్నా అనుకుంటే ఇక్కడ దాకా అప్గ్రేడ్ చేసుకుంటే మీకు మోర్ దాన్ ఎనఫ్ అన్న. గన్కి యాట్రిబ్యూట్స్ కరెక్ట్గా అన్లాక్ చేసుకున్నారు, ఈ గన్ స్కిన్ వాడుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ మిగతా 2 లెవెల్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి, మిగతా 3 లెవెల్స్. ఓకేనా? సో మీరు 7th లెవెల్కి వెళ్తే మాత్రమే ఈ ఎమోట్ అయితే వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే వెళ్ళి టాప్అప్ చేసుకొని వద్దాం. ఒకసారి ఇవి కూడా తీయటానికి ట్రై చేద్దాం, ఎంత అవుతాయో చూద్దాం. ఓకే చలో, ఇప్పుడైతే ధనుష్ రాజ్ అన్నకు ఫుల్లీ అప్గ్రేడెడ్ ఇద్దాం. మనం ఏది ఇచ్చినా ఫుల్గా చేయాలన్నమాట, చాలా డిఫరెంట్గా చేయాలి. సో మిగతా అయితే వెళ్ళి కొనడానికి ట్రై చేస్తాను చూడండి. అంతలోపల మనమైతే ఐడి ఒకసారి విన్జో గోల్డ్లోకి వెళ్ళాను, కొనుక్కున్నాను. మీరు కూడా విన్జో గోల్డ్ ఇన్స్టాల్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మళ్ళీ చెప్పాను. ఓకే ఓకే ఐడి చేసుకున్నాను. అండ్ డైమండ్స్ అయితే వస్తాయి. అంతలోపల మనమైతే వెళ్ళి ఇంకొకసారి అయితే కొందాం. క్రేట్స్లోకి వెళ్ళి M10 దాంట్లోకి వెళ్ళి పర్చేస్. అరే ఇలా వద్దు, క్యాన్సిల్ కొడదాం. ఒకసారి కొట్టాలి, కొట్టి మళ్ళీ ఇలా 500. అరే పెద్ద సమస్య. ఇక్కడ 100 డైమండ్స్ కలిసి వచ్చినాయి. చలో 13 బాక్సెస్ ఓపెన్ చేసా. ఓపెన్ చలో చూసారా, అప్పుడు నా దగ్గర 3000 డైమండ్స్ అయితే వచ్చేసినాయి. చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట విన్జో గోల్డ్, మీకు అంత టైం కూడా పట్టదు. అండ్ చలో మనోడి దగ్గర మళ్ళీ ఉన్నది కూపన్స్, నేను ఇలా ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నా. ఓకే చలో మళ్ళీ ఇంకొక 500, మళ్ళీ కూపన్. ఓ 10 కూడా వస్తున్నాయి బ్రో కొన్నట్లో. అండ్ మళ్ళీ ఇప్పుడైతే వెళ్దాం. చలో మ్యాక్సిమం నెక్స్ట్ది ఓపెన్ అయ్యే అన్ని సరిపడే వచ్చినాయి అని నేనైతే అనుకుంటున్నా. అండ్ మీరు చూడొచ్చు కిల్ ఎఫెక్ట్ అయితే మారిద్ది అనమాట దీనికి. అండ్ ఆ తర్వాత ఫైరింగ్ ఎఫెక్ట్ అయితే మారిద్ది. సో అప్గ్రేడ్ ఓపి బోల్తే అండ్ కిల్ ఎఫెక్ట్ చూడండి ఈ విధంగా వచ్చింది. ఎవరినైనా ఎనిమిని చంపేశాక వాళ్ళ ఆత్మ అలా గ్రౌండ్లోకి కలిసిపోద్ది అనమాట. అండ్ న్యూ ఫైరింగ్ ఎఫెక్ట్ చూడొచ్చు, గన్లోంచి గ్రీన్ కలర్ ఫైరింగ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ 6th 400 కావాలంటన్నా, సుమారు 400. బాబోయ్ గరీనా బాబోయ్ ఈ స్టేజ్కి వచ్చాక ఆస్తులు రాయించుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మనీ ఉన్నప్పుడు సేవ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు డిస్కౌంట్ కూడా వచ్చింది వీటి మీద, అప్పుడు తిప్పుకుంటే ఇంకా బాగుంటుంది మీకు. ఓకే మళ్ళీ స్లోగా ఓపెన్ చేద్దాం. దీంట్లో 2000 వేసిన 800 చేస్తే 200 డైమండ్స్ ఇవ్వంట. ఓకే 800 ఇచ్చేద్దామా అండి, అయితే 800 చేసుకుందాం. 800 చేస్తే 200 ఇవి కదా, ఇది వేసుకుందాం. చలో ఈసారి చాలా మంచిగా వచ్చింది. అండ్ మళ్ళీ ఇంకోసారి సేమ్ 800 వేసుకుందాం, మళ్ళీ 200 ఆఫర్ తీసుకుందాం. ఇది నాకు తెలిసి ఒక్క లెవెల్ మాత్రమే పైకి వెళ్ళటానికి పనికి వస్తుంది. ఒక్క లెవెల్ మాత్రమే పైకి వెళ్తాం నాకు తెలిసినంత వరకు. ధనుష్ రాజ్ అన్న దాంట్లో ఒక్క లెవెల్ కూడా వెళ్ళవేమో అనిపిస్తుంది నాకు. ఓ స్టిల్ మనకైతే ఇంకా కావాలన్నా. సారీ కేసు, దీంట్లో టాప్అప్ చేయడం కాస్త ఎక్కువ ఉంది, ఎందుకంటే విన్జోలో పెద్ద ప్యాకులు లేవన్నమాట ఈరోజు. పెద్ద ప్యాకులన్నీ అప్పుడే జనాలందరూ వాడేసారు. మీరు ఎంత త్వరగా టాప్అప్ చేసుకుంటే అన్ని ఎక్కువ ప్యాకులు మీకు దొరుకుతాయి, మీరు ఎన్ని తక్కువ చేసుకుంటే అన్ని తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ధనుష్ రాజా బ్రో, ఏది బ్రో ఇది వాడతావా బ్రో? M10 ఇంత కష్టపడి తెస్తున్నావు, నువ్వు M10 ప్లేయర్వేనా బ్రో? మైక్ ఆఫ్లో ఉంది బ్రో. వాడదాం బ్రో, మామూలుగా కదా బ్రో, బీభత్సంగా వాడతావా? దింపేయడమే ఇంకెళ్ళి. లెవెల్ 6 ఇప్పుడు ఇది అయ్యాక చూడాలి. ఓకే మళ్ళీ మన దగ్గర అయితే డైమండ్లు అయితే వచ్చినాయి. క్రేట్స్ ఏదబ్బా ఇది పర్చేజ్. మన దగ్గర ఏమేమి ఉన్నాయి? 500 ఖర్చు పెడితే 100, 1000 ఖర్చు పెడితే 150, అంతేనా? అయితే ఇప్పుడు మనకి 500 మాత్రమే చాలా బెనిఫిషియల్. చలో 6 అయిపోద్ది నాకు. ఓకే ఓపీ. అండ్ ఇప్పుడు ఇదైతే అప్గ్రేడ్ అయితే కొడదాం.
ఓ మై గాడ్! 'తూరు లవ్' చూడండి బ్రో ఇప్పుడు ఎంత అందంగా ఉందో గన్ అసల. జస్ట్ ఈ లుక్ మార్చడం గురించి దీన్నైతే అప్‌గ్రేడ్ చేసాం. అండ్ ఇప్పుడు ఎబిలిటీస్ కూడా అన్‌లాక్ అయినాయి. లెవెల్ 6కి మీకు కావాల్సిన ఎక్స్‌ట్రా ఎబిలిటీస్ అన్‌లాక్ అయిపోతాయి. ఎక్స్‌ట్రా డ్యామేజ్ వైల్ ఫైరింగ్ అట్ గ్లూ వాల్. గ్లూ వాల్ త్వరగా ఇదయిపోద్దనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఉంది. దీనికైతే 600 టోకెన్స్ అయితే కావాలి. అండ్ మనం ఇది ఇప్పుడు అన్‌లాక్ చేయాలా? చేయటానికి ట్రై అయితే చేద్దాం. చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది. మనం ఇది చేస్తే గనక మన గ్రూప్‌లోకి వచ్చి రేపు నుంచి ధనుష్ రాజా బాబాయ్ ఈ ఎమోట్ ఏస్తాడనమాట. ఈడికి బ్రేక్ డాన్సర్ బండిల్ 9 డైమండ్‌లకి వచ్చిందని చెప్పటానికి ఎన్ని సార్లు వచ్చాడో ఈడు. ఈడికి ఇది తీస్తే మళ్ళీ కావాలని చెప్పి ఒక 60 70 పెండింగ్ పెడదాం ఆగు. చలో ఇప్పుడు వెళ్దాం క్రేట్‌లోకి వెళ్ళి నొక్కాలి. ఇదేనారా కొనేది? తప్పుకుంటున్నాను. ఓకే ఇదే. ప్లస్ అరెరే! తప్పుకున్నామే. ప్లస్ మళ్ళీ 500. మళ్ళీ 500. తుచ్చుకో. లాస్ట్ అండ్ ఫైనల్ 500. చలో అమ్మా. ఇప్పుడు మిగతా ఎక్కువ ఆఫర్ వచ్చేది లేదు. బట్ లెట్ సీ ఎంత వెళ్ళామో. నాకైతే ఓపెన్ అవ్వదు అని అనిపిస్తుంది. బట్ ఎన్ని కావాలో ఎస్టిమేట్ చేసుకుని దాన్ని బట్టి టాప్అప్ చేసుకుందాం. మనమైతే 400 దాకా వచ్చాం. మనకైతే ఇంకా 200 కావాలి. ఓకే వచ్చినాయి. అండ్ చలో ఇప్పుడైతే మిగతా కూడా ఓపెన్ అయితే చేద్దామన్నా మనం. ఇంకెళ్ళాం. అండ్ సారీ అయిపోయినాయి అంటావా? లేదు ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అంటే ఇంకా అవ్వలేదు మీనింగ్. ఇంకా మనకి 200 కావాలి బాబోయ్. చలో లెటెస్ట్. ఓకే. అండ్ అందరూ కూడా కామెంట్ చేయండి అన్న మీకు ఎలా అనిపించింది అప్గ్రేడేషన్ ప్రాసెస్. మీరు ఇన్ని డబ్బులు పెడతారా నిజంగా? ఇది అప్గ్రేడ్ చేయడం మీరు వర్త్ ఇట్ అనుకుంటున్నారా కాదా? నేనైతే వర్త్ ఇట్ అని అయితే అనుకోవట్లా. ఒక నార్మల్ యూజర్. బట్ ఒక కంటెంట్ క్రియేటర్కి అయితే బెనిఫిట్టే. చలో ఇంకా నాకు నోటిఫికేషన్ వచ్చింది. ఎస్ ఇప్పుడైతే మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. మనమైతే కరెక్ట్గా 611 తీసాం 600కి. అండ్ ఇచ్చేళ్ళు ఇప్పుడైతే అప్గ్రేడ్ అయితే కొడతాం. లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో మీకు ఏంటో తెలుసా న్యూ లుక్ అయితే వచ్చింది. మీకు ఇలా ఉండే M10 మీకు వెనకాల కూడా ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు మిగతా బ్లేజింగ్ అయితే వస్తుంది. అండ్ ఎక్స్క్లూజివ్ ఎమోట్ అయితే వచ్చింది అనమాట. ఇచ్చేళ్ళు మనమైతే ఓపెన్ అయితే చేద్దాం. ఈ లుక్ చూడడం బ్రో ఎంత బాగుందో అసలు. అండ్ మనకైతే ఎమోట్ కూడా వచ్చింది. ఈ ఎమోట్ వేస్తే ఎంత స్టైలిష్గా ఉంటుంది బ్రో. చాలా తక్కువ మంది దగ్గర ఇంతవరకు అన్లాక్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. జస్ట్ ఈ ఒక్క ఎమోట్ గురించి అసలు ఓపీ ఉందన్న. ఎక్విప్ అయితే చేసుకుందాం. ఎమోట్లు ఫుల్ మనోడి దగ్గర. అండ్ ఇదన్న అప్గ్రేడేషన్ ప్రాసెస్. అండ్ మీకు గుర్తుంది అని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియోకి అయితే 1 lakh లైక్ టార్గెట్స్ అండ్ 10K కామెంట్స్ చేశారంటే కనుక మీరు ఇవో గన్స్లో ఒకటి కొత్తది రాబోతుంది. అదేంటంటే UMP అనమాట. బూయాడే UMP. నేనైతే దీన్ని ఒక్కసారి మీరు ఎమోట్ చూసారంటే అన్న 1,00,000 కాదన్న 2,00,000 లైక్లనే చేస్తా ఉంటారు. చూడండి బ్రో ఇది ఎమోట్. సో అరే 2 కలిపి అసలు ఏమన్నా వేసాడు బ్రో. ఈ అమౌంట్ నేను ఒక 3 or else 5 ఎన్ని కామెంట్లు ఎక్కువ వచ్చినాయి ఎన్ని లైక్స్ ఎక్కువ వచ్చినాయి అనే దాన్ని బట్టి 3 5 అనేది డిసైడ్ అవుతాం. సో మీ అకౌంట్స్లో తీస్తాం, సబ్స్క్రైబర్ అకౌంట్స్లో. ఓకేనా? ఈసారి మా గిల్డ్ మేట్స్ ఆర్ ఎల్స్ మా ఫ్రెండ్స్ ఎవరు దాంట్లో కాదు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి ఉన్నారో ఇన్స్టాగ్రామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ బూయా కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో దట్ మాకు ఇంకా ఈజీ అవుతుంది. ఓకే సో చేలో ఇదే అన్న